హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రిలేటెడ్గా, అలానే ఏపీ హైకోర్టులో మనకి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ సిలబస్లో ఉంది. సో దానికి ఒక 75 మార్క్స్ జూనియర్ అసిస్టెంట్లో, హైకోర్టులో ఒక 30 నుంచి 35 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దానికి సంబంధించి ఇడియమ్స్ టాపిక్ మనకి ఇడియమ్స్ టాపిక్ అనే కాదు, సిలబస్లో ఇచ్చిన ప్రతి టాపిక్ మనకి ఇంపార్టెంటే కాబట్టి మనం ఫస్ట్ ఇడియమ్స్ని పిక్ చేసుకొని ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేసాము. రిమైనింగ్ వాటిని కూడా మనం తొందరలోనే స్టార్ట్ చేసుకుంటాం సైమల్టేనియస్గా. సో ఆల్రెడీ ఇప్పటివరకు ప్రాక్టీస్ సెట్స్ 6 అయిపోయినాయి. సో టోటల్ 60 క్వశ్చన్స్ కంప్లీటెడ్. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే 1-2 అయినా కానీ ఏదైనా కానీ ఒక ప్లేలిస్ట్ యాడ్ చేస్తున్నాము. ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము. సో దాన్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే మనం ఆల్రెడీ ఏపీపీఎస్సీ ఏఈకి సంబంధించి కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఫ్రీ కోర్సే మనకి జనరల్ స్టడీస్కి సంబంధించి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అలానే ఇండియన్ జాగ్రఫీ విత్ ఏపీ రిలేటెడ్ ఆల్సో. ఈ రెండింటికి సంబంధించి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ని మనము పెడుతున్నాము. సో మీ వాళ్ళు ఎవరన్నా ప్రిపేర్ అవుతున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకు ఒకసారి ఛానల్ గురించి తెలియజేయండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ప్రాక్టీస్ సెట్ 7 ఇడియమ్స్. స్టార్టింగ్ మనకి ప్రతిసారి నేను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్పి, లేదంటే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళే కొంచెం మర్చిపోయి ఉంటారేమో, బ్లండర్ చేస్తారేమో అని చెప్పి కొన్ని రూల్స్ నేను చెప్తూనే ఉంటాను ప్రతిసారి. సో వాటిని మీరు క్యాచ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఆ హడావిడిలో మనకు అన్నీ గుర్తుండకపోవచ్చు. సో అట్లా ఒకే దాన్ని 4-5 సార్లు 10 సార్లు చెప్తే ఓకే ఇట్లా చేయకూడదు, డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు అని మనకి సార్ చెప్పున్నాడు అమ్యూజింగ్ స్టఫ్లో. సో అలా మీకు గుర్తొచ్చేదానికి చెప్తూ ఉంటాను అనమాట. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకుంటే హ్యాండ్ ఇన్ గ్లవ్. హ్యాండ్ ఇన్ గ్లవ్ ఆప్షన్స్: వర్కింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ ఆఫీసు, వేరింగ్ గ్లోవ్స్ లైక్ వైల్ వర్కింగ్, ఇన్ పార్ట్నర్షిప్ ఫర్ సంథింగ్ డిస్హానెస్ట్, డూయింగ్ వర్క్ ఇన్ ద గార్డెన్. గార్డెన్లో పని చేసేటానికి గ్లౌజులు వేసుకొని మనం చేస్తూనే ఉంటాం కదా. సో అది మనకి అది తప్పు. వేరింగ్ గ్లోవ్స్ వైల్ వర్కింగ్, ఇది కూడా రాంగ్, డైరెక్ట్ మీనింగ్ మనం తీసుకోకూడదు. ఇన్ పార్ట్నర్షిప్ ఫర్ సంథింగ్ డిస్హానెస్ట్, వర్కింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ ఆఫీసు. సో దీనికి రైట్ ఆన్సరు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంటే దీనికి మనం ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మీనింగ్ చెప్పలేము. సో ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఫర్ సంథింగ్ డిస్హానెస్ట్ అనేది ఆన్సర్, మీరు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ మనం ఎలాగైతే మంచి లైక్ శుభముహూర్తము మంచి జరిగేదానికోసం కుడికాలు ముందు పెట్టాలని ఎట్లయితే అంటామో కొత్త ఇంట్లో చేరేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ, అలానే పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అనేది లిటరల్ మీనింగ్ కూడా తీసుకోవచ్చు. సో దీనికి ఆప్షన్స్ చూసుకుంటే టేక్ కేర్ టు డ్రెస్ వెల్, కంప్లీట్లీ రాంగు. వాక్ వెరీ కాషియస్లీ, జాగ్రత్తగా నడవడం ఏంటి? ఇప్పుడు డైరెక్ట్ మీనింగ్ కాదు గుర్తుపెట్టుకోండి. ఆచితూచి నడువు అనేది కాదు ఇక్కడ మనకి చెప్పడం. పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అంటే అది. అలానే చెక్ ఎవ్రీ స్టెప్, ఒక్కొక్క మెట్టు చూసుకుంటూ వెళ్ళు అనేది కూడా రాంగు, డైరెక్ట్ మీనింగ్ కాదు. సో మనకి ఎలిమినేట్ చేయంగా మిగిలింది ఏంటి? ట్రై యాజ్ హార్డ్ యాజ్ యూ క్యాన్ పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. మీ దగ్గరికి వచ్చి ఒకరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను లేదంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పినప్పుడు అంతా చెప్పి ఇటు స్ట్రాటజీ నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అంటే ట్రై యాజ్ హార్డ్ యాజ్ యూ క్యాన్, అంతకు మించి చేయాలి నువ్వు, లేదంటే దీనిలో సక్సీడ్ అవ్వడం కుదరదు అని మనం ఎలాగైతే చెప్తామో. సో అది అట్ స్నేల్స్ పేస్, ఇది ఆబ్వియస్గా అందరికీ తెలిసే ఉంటుంది. నత్త నడక అంటాం కదా, నత్త ఎంత స్లోగా ఉంటుందనేది మీ అందరికీ తెలుసు. సో డూ సంథింగ్ వెరీ కేర్ఫుల్, టు బీ వెరీ పర్సిస్టెంట్, డూ సంథింగ్ వెరీ స్లోలీ, ఇది రైట్ ఆన్సర్. కీప్ యువర్ మూవ్స్ సీక్రెట్ గురించి వాటి గురించి మనకి ఎక్కడా లేదు. సో ఎట్ స్నేల్స్ పేస్ అంటే నత్త నడక, స్లోగా నడుస్తుంది. ఆబ్వియస్గా మీరు స్లో అని చూడంగానే దీని ఆన్సర్ పెట్టేయచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనకి 10th స్టాండర్డు, ఇంటర్ స్టాండర్డు, మనకి ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, క్లరికల్ స్టాండర్డ్ అంటే కొంచెం సింపుల్గానే ఉంటాయి. ఏదో 1-2 దిక్కులా మనకి కొంచెం ఎక్కువ ఎలిమినేట్ చేసుకొని ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. టు బ్రింగ్ టు
టు బ్రింగ్ టు లైట్, టు రివీల్, టు బ్రింగ్ ఏ లైట్, టు అరేంజ్ లైట్, టు పుట్ ఆన్ లైట్. ఇక్కడ మీరు కనుక చూస్తే ఈ 3 ఆప్షన్లు నిర్ధాంతరంగా కొట్టేయచ్చు. టు బ్రింగ్ ఏ లైట్, లైట్ పట్టుకొని రా. టు అరేంజ్ లైట్ సఫిషియెంట్లీ, లైట్ ఏర్పాట్లని బాగా చేయి. ఇదేమన్నా మామూలుగా ఏదన్నా ఫంక్షన్ అదేమన్నా కాదు కదా. టు పుట్ ఆన్ లైట్, లైట్ ఆన్ చేయి. సో ఇవన్నీ రాంగు. టు రివీల్, బయటకు తీసుకురా అంటే వెలుతురులోకి రా, నువ్వు మొహం ఎవరు చూపించు, నువ్వెవరో బయటపట్టు అని అంటాం కదా. టు బ్రింగ్ టు లైట్, ఏదన్నా ఒక హిడెన్ సీక్రెట్ కానీ ఏదన్నా ఒక ఇష్యూ గురించి కానీ బయట పెట్టేదాని గురించి కోసము బ్రింగింగ్ ఇట్ టు ద లైట్ అంటారు అనమాట. సో టు రివీలింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం అని టు రివీల్, బయటకు తీసుకురావడం, తవ్వి తీసుకురావడం. 5th క్వశ్చన్, త్రో అప్ ద స్పాంజ్. త్రో అప్ ద స్పాంజ్. ఆప్షన్స్: టు లాఫ్ ఎట్ సమ్వన్, టు టాక్ లౌడ్లీ, టు అటాక్, టు సరెండర్. ఇక్కడ త్రో అప్ అంటే ఇసిరేయడం కదా. ఎక్కువ మంది టు అటాక్ అని పెడతారు, కానీ అది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. త్రో అప్ ద స్పాంజ్ అంటే టు సరెండర్, అంటే స్పాంజ్ అటు ఇసిరేసి ఐఎమ్ సరెండరింగ్, నేను లొంగిపోతున్నాను అని చెప్తారు కదా, అట్లా. 5th క్వశ్చన్కి డి, టు త్రో అప్ ద స్పాంజ్ అంటే టు సరెండర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 6th క్వశ్చను, దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఫ్రీ లంచ్. ఫ్రీ లంచ్, ఊరికినే అన్నం దొరకడం అనే కాన్సెప్ట్ ఎక్కడా కూడా లేదు అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఈవెన్ ఏ మదర్ విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫర్ హర్ లవ్. నిజమా? ఇది నిజమా? కాదు. సో అంటే ఏం చెప్తున్నా అంటే, తల్లైనా సరే తన ప్రేమ కొరకు రిటర్న్గా ఏదో ఒకటి కోరుకుంటుంది, నీ దగ్గర నుంచి ఆశిస్తుంది అని అంటున్నారు. రాంగు. దెర్ ఈజ్ నో జెన్యూన్ కైండ్నెస్ ఇన్ ద వరల్డ్. జెన్యూన్ కైండ్నెస్ రాంగు. అస్సలు జెన్యూన్ లేదని చెప్తున్నాడు, అది తప్పు కదా. దోస్ హూ ఆర్ టెంప్టెడ్ బై ఫ్రీ థింగ్స్ ఎండ్ అప్ స్పెండింగ్ మోర్. అది కరెక్ట్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇడియంకి దానికి సంబంధం లేదు. ఎవరైతే అన్ని ఊరికనే రావాలని కోరుకుంటూ ఆశపడుతూ ఉంటారో వాళ్ళంట లాస్ట్కి ఎక్కువ ఖర్చు పెడతారట. అది కూడా రాంగు. సో మనకి మిగిలింది ఇది. ఇక్కడ మనం చదివితే దాన్ని, ఇట్ ఈజంట్ పాసిబుల్, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు గెట్ సంథింగ్ ఫర్ నథింగ్. నువ్వు ఎఫర్ట్ పెట్టకుండా, ఏం చేయకుండా దాన్ని సక్సీడ్ అవ్వాలా, ర్యాంకు కొట్టాలా, ఐఐటి కొట్టాలా అనుకుంటే ఎట్లా వస్తుంది? రాదు. నువ్వు కష్టపడాలా. సో నీకు బ్రెడ్ రావాలంటే నువ్వు వర్క్ చేయాలా. అందుకే దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఫ్రీ లంచ్ అంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు గెట్ సంథింగ్ ఫర్ నథింగ్. ఏమి చేయకుండా ఏదో ఒక దాన్ని ఆశించడం అనేది కుదిరే పని కాదు. 7th క్వశ్చన్, చికెన్ హార్టెడ్. ఆప్షన్స్: షార్ట్ టెంపర్డ్, బోల్డ్, కావర్డ్, కంపోజ్డ్. చికెన్ హార్టెడ్ అంటే దీనికి మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావర్డ్, పిరికివాడు, చికెన్ హార్టెడ్ పర్సన్. అంతా కూడా వాడి గురించి అంతా బాగానే ఉంది, కానీ వాడు కొంచెం పిరికోడ్రా, అంటే కొంచెము చికెన్ హార్టెడ్ పర్సన్ అని అంటారంట. ఓకే, కవర్డ్ అంటే అది. 8th క్వశ్చన్, నో ద రోప్స్. అంటే మనం ఎగ్జాంపుల్కి ఎలా చెప్పాలంటే, ఏదైనా నేవీలో కానీ ఆర్మీలో కానీ ఏడన్నా ఒక దిక్క వాటర్లో మనల్ని ఒక పైన ఒక రోప్ వేసి దాని కింద కొన్ని రోప్స్ని, థ్రెడ్స్ని ఎలాడదీసి దాన్ని మనం దాటుకుంటూ పోవాలని చెప్తారు కదా. సో అలాగా నువ్వు దాన్ని దాటుకొని పోవాలంటే దాని నుంచి దానికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఈక్వల్ డిస్టెన్స్ ఉందా లేదా, ఎంత హైట్లో గ్రౌండ్లో ఉన్నాము, ఇట్లా డీటెయిల్స్ అన్నీ నీకు తెలుసుకొని ఉంటావు కదా. తెలుసుకొని ఉంటే దాన్ని దాటుకునేదానికి సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షనే టు అండర్స్టాండ్ ద డీటెయిల్స్. ఇందాక చెప్పినట్టుగా అది ఎట్లెట్లుంది, ఏంది, ఎంత పొడుగు ఉంది, ఎంత దూరం ఉంది, మనం ఈ డీటెయిల్స్, నోయింగ్ యువర్ రోప్స్, నోయింగ్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్, అంటే ఆ టైప్గా. మెయిన్ సపోర్టు, టు క్లైంబ్ అనే రోప్ అబ్జల్యూట్లీ రాంగ్. అనేబుల్ టు అండర్స్టాండ్. నో అన్నప్పుడు అనేబుల్ ఎట్ అవుతుంది.
నీకు తెలుసు అన్నప్పుడు మళ్ళీ కుదరదు అని అంటే ఎట్లా అవుద్ది? రాంగ్ కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. టు అండర్స్టాండ్ ద డీటెయిల్స్. ఓకే. 9th, హెలీనా వాజ్ ఓవర్ హెడ్ అండ్ ఇయర్స్ ఇన్ లవ్ విత్ డిమిట్రియస్. హెడ్ అండ్ ఇయర్స్ ఇన్ లవ్ విత్ డిమిట్రియస్. ఇక్కడ పేర్లు హెలీనా, డిమిట్రియస్ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు. హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ లవ్ అంట కదా మామూలుగా, హెడ్ అండ్ ఇయర్స్. సో అట్లా ఆప్షన్స్ చూసుకుంటే బ్రిలియంట్లీ, కంప్లీట్లీ, కాషియస్లీ, కేర్ఫుల్గా లవ్లో ఉండడం ఏంది, బ్రిలియంట్గా లవ్లో ఉండడం ఏంది? లవ్ ఎలా చేసావంటే బ్రిలియంట్ అనొచ్చు, కానీ ఉండడాని గురించి మనం అట్లా మాట్లాడకూడదు. కాషియస్లీ, జాగ్రత్తగా లవ్లో ఉందా? బీ కాషియస్, జాగ్రత్తగా ఉండండి. కంప్లీట్లీ, ఇప్పుడు ఈజ్ హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ లవ్ విత్ హర్ అంటే హెడ్ ఓవర్ హీల్స్, పైన నుంచి కింద కాళ్ళ వరకు, తల నుంచి కాళ్ళ వరకు మొత్తం, అంటే దాని అర్థం ఏంటి? ఫుల్ బాడీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ లవ్ విత్ హర్ అంటే కంప్లీట్లీ. 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. హిజ్ ఫ్రెండ్స్ బీట్ ద బాయ్ టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వాడిని కొట్టారంట. ఎందుకు? పాత బాకీ తీర్చుకునే దానికోసం. టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్. ఆప్షన్స్: టు ఫోర్స్ హిమ్ టు బీ ఏ స్కోరర్ ఇన్ ద మ్యాచ్. రాంగు. మ్యాచ్లో వాడిని స్కోర్ కొట్టమని చెప్పాలంట. టు టేక్ రివెంజ్ బికాజ్ హీ హ్యాజ్ నాట్ స్కోర్డ్ వెల్. టు రిఫండ్ ఓల్డ్ డ్యూస్. ఇంతకుముందు కట్టకుండా ఉండే బాకీలు ఇప్పుడు కట్టేదానికంట. ఏమన్నా అర్థం ఉంది చెప్పు? బీట్, కొట్టారు. సో టు టేక్ రివెంజ్, ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇంతకుముందు వాళ్ళని కలిసి, వీళ్ళందరూ కలిసి ఈయన కొట్టారు. సో కొన్ని రోజుల తర్వాత ఏం చేశాడంటే, వాడు మంచి టైం దొరికేసరికి వాడినే కొట్టారు. ఇంకా అప్పుడు ఏం చెప్తారు? ఊరిని ఎందుకు కొడతారు? కారణం ఉంటుంది కదా. సో పేయింగ్ ఆఫ్ ఓల్డ్ స్కోర్స్ అంటే మీనింగ్ ఇది వస్తుంది. టు టేక్ రివెంజ్. అది ఇక్కడితో మనకి ఈ ప్రాక్టీస్ సెట్ కూడా అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ 10 క్వశ్చన్స్లో కొంచెం కాంప్లికేటెడ్ మనకి ఒక 5 to 6 ఉన్నాయి. అవన్నీ కూడా నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో నాకు తెలిసినంతవరకు చూస్తున్నటువంటి దాదాపుగా ప్రతి ఒక్కరు నోట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్లో ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇంగ్లీషు, ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కోర్సెస్, అలానే బిఎస్ఎల్ హనుమంతరావు బుక్కి సంబంధించి ఆ కోర్సు కానీ, ఏమన్నా కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా, ఈ కాంటాక్ట్ నెంబర్స్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాము. సో మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కాకుండా మన వాళ్ళు కొంతమంది ఓల్డ్ వ్యూవర్స్ కూడా ఉంటారు. ఒక్కోసారి ఏంటంటే మనం మర్చిపోతుంటాము సబ్స్క్రైబ్ చేసుకోకుండా. సో ఒకసారి చూసి మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.